వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. ఈ క్లాస్లో మనం 7వ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకానికి సంబంధించిన 2వ యూనిట్లో ఉన్న ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా నేర్చుకుందామండి. రైట్, ఇంతకుముందు వీడియోలో 1వ పాఠానికి సంబంధించిన విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ 1వ పాఠంలో చాలా మంది మంచిగా లైక్ చేశారు, అలాగే చాలా మంది వ్యూస్ కూడా ఎక్కువ వచ్చాయి. అందుబట్టి 2వ పాఠాన్ని నేను మీకు క్షుణ్ణంగా విశ్లేషించడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ రాజేష్. రైట్, ఈ యొక్క చాప్టర్ని మీరు చదవటానికి ముందుగా తప్పనిసరిగా మీరు టెక్స్ట్ బుక్ని తీసుకోండి. టెక్స్ట్ బుక్ తీసుకొని వీడియో చూడండి, మంచి ఫలితం వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ రాజేష్. సరే, మనం క్లాస్లోకి వెళ్దామా? ఈ 7వ తరగతిలో 2వ పాఠం సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, అలాగే ఇట్స్ చేంజ్, అలాగే సుశ్రుత ద యాన్సియంట్ సర్జన్ అనే ఒక 3 టాపిక్స్ని అసలు టెట్ మరియు డిఎస్సిలో ఏ విధంగా అడుగుతారో మనం చూద్దాం. రైట్, టెక్స్ట్ బుక్స్తో మేము రెడీగా ఉంటే మనం వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. ఈ క్లాస్లో మనం 7వ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకానికి సంబంధించి 2వ యూనిట్కి సంబంధించిన విషయాలను టెట్ మరియు డిఎస్సికి ఎటువంటి ప్రశ్న అడుగుతారో చూద్దామండి. రైట్, ఇంతకుముందు మనం క్లాస్లో 1వ పాఠానికి సంబంధించిన వీడియోని మనం గతంలో చూసాం. ఆ 1వ పాఠానికి సంబంధించిన వీడియో కనుక మీరు చూడలేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ యొక్క లింక్ ఇస్తాను, మీరు దాన్ని తప్పక వీక్షించండి. రైట్, ఇప్పుడు మనం 2వ పాఠానికి సంబంధించిన విషయాలు చూద్దామండి. సో 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో, అంటే అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనే టెక్స్ట్ బుక్ సంబంధించి 2వ చాప్టర్ 3 పాఠాలు ఉంటాయండి. అవి ఆ 3 పాఠాలలోనూ ఫస్ట్ రీడింగ్ సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, బి రీడింగ్ పోయం, అది ఇట్స్ చేంజ్ అనేది పోయం, అలాగే రీడింగ్ అనేది సుశ్రుత అండ్ యాన్సియంట్ ప్లాస్టిక్ సర్జన్. సో ఈ 3 పాఠాలకు సంబంధించి టెట్ మరియు డిఎస్సిలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలని మనం ఏ విధంగా గెయిన్ చేయాలి, ఆ ప్రశ్నలు ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, మరి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనో నేను ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు మనం 2వ పాఠంలోకి వెళ్దామండి. సో 2వ పాఠం పేరు మనం చూసాం, సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి. జాగ్రత్త చూడండి, సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. రైట్, ఈ లెసన్ను మనం జాగ్రత్తగా చూస్తే ఈ 2వ పాఠానికి సంబంధించిన ఈ ప్రశ్నలు ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి చూద్దాం. రైట్, మనకి ఇంగ్లీష్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారంటే కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగట్లేదండి టెట్ డిఎస్సిలో. మరి కంటెంట్కు సంబంధించకుండా ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే గ్లాజరీ మరియు వ్యాకాబులరీ, గ్రామర్కి సంబంధించిన విషయాలని మనకు టెట్ మరియు డిఎస్సిలో అడుగుతున్నారు. సో ఇప్పుడు సెకండ్ లెసన్ ఏమేంటి అంటే సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి. మీ అందరికీ తెలుసు సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియాలో 3 టాపిక్స్ ఉంటాయి. మొదటి టాపిక్ ఏ రీడింగ్లో సివి రామన్ గురించి ఇచ్చారండి. ఒకవేళ అడిగితే మనకు సైన్స్లో కూడా ఇంపార్టెంటే కాబట్టి సివి రామన్ యొక్క పూర్తి పేరు, సివి అంటే అర్థం ఏంటి అంటే చంద్రశేఖర్ వెంకట రామన్ అండి. సో సి అంటే చంద్రశేఖర్, వి అంటే వెంకట రామన్ అనమాట. సో సివి రామన్ అంటే చంద్రశేఖర వెంకట రామన్. సో ఇతను మీ అందరికీ తెలుసు రామన్ ఎఫెక్ట్ అనే విషయాన్ని కనుగొనడం జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజుని మనం ఒక మంచి రోజుగా పిలుస్తూ ఉంటాం. అలాగే ఆ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న ఆ రోజు నుంచి మనం సైన్స్ డే కూడా జరుపుకుంటున్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. సో కాబట్టి ప్రతిసారి మీరు గుర్తుంచుకోండి, సైన్స్ డే ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటాం. సరే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కనపడుతున్న ఒక లాస్ట్ ప్యాసేజ్ ఒక నేను గమనిస్తా, ఎందుకంటే సైన్స్లో ఇంపార్టెంటే, అలాగే జీకే పరంగా కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి చదువుతాను చూడండి. లాస్ట్ పేరా, సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ హోలీ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే సివి రామన్. సో హీ వాజ్ ద ఫస్ట్
Asian and the first non-white to win such a great award in the science. సో సైన్స్లో మనకి ఒక ఆసియా ఖండానికి సంబంధించిన ఫస్ట్ పర్సన్, అలాగే నాన్ వైట్ అంటే శ్వేత జాతీయుడు కాని వాడు అనమాట. సో తెల్ల జాతి వాడికి సంబంధించిన వాడు కానీ ఒక వ్యక్తి సివి రామన్ ఫస్ట్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ అందుకున్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఇతను ఈ పాస్డ్ అవే ఇన్ 1970 on November 21st. సో 21 నవంబర్ 21 1970 చనిపోవడం జరిగింది. బట్ హీజ్ మెమరీస్ ఆర్ విత్ అస్. సో అతని మెమరీస్ మనతో ఉన్నాయి. February 28th, the day on which he discovered the Raman effect, he celebrated as National Science Day to commemorate his remarkable achievement in science. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కాబట్టి ఆ రోజును ఏం జరుపుకుంటారంటే జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారండి. సో నేషనల్ సైన్స్ డే అనే దాన్ని జరుపుకుంటారు. సో ఈ ప్యాసేజీలో మనకు జీకేకి సంబంధించిన విషయాలు మనం రెండు గమనించవచ్చు. మొదటిది జాతీయ ఇంపార్టెంట్ డేస్లో ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం, అలాగే సివి రామన్ మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్న ఇండియన్ అనుకోవచ్చు అండి. సో కాబట్టి సైన్స్కు సంబంధించి సివి రామన్ నోబెల్ ప్రైజ్ కనుగొన్నాడు. అలాగే అతని రామన్ ఎఫెక్ట్ కనుగొన్న కృషి ఫలితంగా ఆ రోజుని ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే లేదా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్న విషయాన్ని తెలుసుకోవచ్చు. రైట్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే టెట్ డిఎస్సిలో ఒక్కోసారి ఇతివృత్తం లేదా ముఖ్య ఉద్దేశం అని అడగటం జరుగుతూ ఉందండి. కానీ ఇది ఎప్పుడు అడగలేదు. కానీ గుర్తుంచుకోండి, ఈ పాఠంలో సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఈ చాప్టర్ని ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి స్వీకరించారు అంటే సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియా. ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే చిల్డ్రన్ బుక్స్ ట్రస్ట్ న్యూఢిల్లీ అండి. సో న్యూఢిల్లీలో ఉన్న చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ అనేది అందులో ఉన్న ఒక సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం నుంచి ఇక్కడ ఈ సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్ని తీసుకోవడం జరిగింది. సో సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఎగ్జామ్లో ఒకవేళ ప్రశ్న అడిగితే సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేది ఏ పుస్తకం నుండి స్వీకరించబడింది అంటే సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మనకి సైంటిస్ట్ ఆఫ్ ఇండియా నుంచి అడాప్ట్ చేసుకున్న చాప్టర్ నేమ్ ఏంటి అన్నా కానీ సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన విషయాల్లోకి వద్దాం. సో ఈ చాప్టర్లో ఎటువంటి ప్రశ్న అడుగుతారంటే గ్లాజరీకి సంబంధించిన ప్రశ్న అడుగుతారండి. అంటే సినానిమ్స్ అని కానీ మీనింగ్స్ అని కానీ ఇలాంటివి వస్తాయండి. సో ఫస్ట్ వన్ చూడండి, గ్లాజరీలో ఫస్ట్ వన్ లాస్ట్ ఇన్ థాట్. సో థాట్ అంటే ఆలోచన, లాస్ట్ అంటే కోల్పోవడం. సరే, గివింగ్ ఆన్సర్స్ చూడండి. గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ సో దట్ యూ డు నాట్ నోటీస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. సో మనం అక్కడ ఉన్నా కానీ మనకి చుట్టుపక్కల ఏం జరిగిందో అది తెలియకపోవడం అని చెప్పవచ్చు. సో గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్ సో దట్ యూ డు నాట్ నోటీస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అంటే మనం అక్కడ ఉన్నా కానీ ఆలోచన మర్చిపోవటం లేదా అది గుర్తుకు రాకపోవటం అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో మనం అక్కడ ఉన్నా కానీ అన్ని అటెన్షన్ ఉన్నా కానీ ఆ సరౌండింగ్స్లో ఏం జరిగినవో మనకు నోటీస్కి రాకపోవటాన్ని లాస్ట్ ఇన్ థాట్ అంటారు. సో సెకండ్ వన్ ట్రాన్స్పరెంట్. ఇది బ్రాకెట్లో ఏడీజే అని రాసింది. ఏడీజే అంటే యాడ్జెక్టివ్. సో ట్రాన్స్పరెంట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే తెలుగులో మనకు పారదర్శకత. అలోయింగ్ యూ టు సీ త్రూ ఇట్ అంటే దాని నుంచి మనం చూడగలము అని చెప్పొచ్చండి. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకం. మనం సైన్స్లో కూడా చెప్తూ ఉంటాం ఇది పారదర్శకమైన పదార్థాలని. సో నెక్స్ట్ వన్ సోఫిస్టికేటెడ్. అది కూడా యాడ్జెక్టివ్ పదమేనండి. అడ్వాన్స్డ్ అండ్ క్యాపబుల్. సో అది ఒక సామర్థ్యానికి సంబంధించింది, సోఫిస్టికేటెడ్ అని చెప్పొచ్చు. అలాగే ఎక్విప్మెంట్ ఇన్ బ్రాకెట్లో ఎన్ అని రాసింది, అది నౌన్ అనమాట. సో ఎక్విప్మెంట్ అంటే ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ఎ పర్టికులర్ యాక్టివిటీ. సో థింగ్స్ అంటే ఎక్విప్మెంట్ అంటే పరికరం అని చెప్పొచ్చు. మనకి నీట్గా మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒక పర్టికులర్ యాక్టివిటీకి, ఒక జరిగిన కృత్యానికి కావలసిన వస్తువు అండి. సో కాబట్టి ఒక కృత్యం చేయాలి అంటే ఆ యాక్టివిటీ చేయాలంటే కావాల్సిన వస్తువునే మనం పరికరం అంటాము. సో ఎక్విప్మెంట్ అంటే పరికరము. నెక్స్ట్ మాడిఫికేషన్. అది కూడా బ్రాకెట్లో ఏంటంటే నౌన్ అని. మాడిఫికేషన్ అంటే చేంజ్. ఇది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు. మాడిఫికేషన్ అంటే మనం చేంజ్ చేయటము లేదా వేరు చేయటము. నెక్స్ట్ డిస్కవరీ. ఇది కూడా నౌన్ అండి. నౌన్ డిస్కవరీ అంటే మేము తెలుసు కనుగొనటం. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ సంథింగ్ దట్ వాజ్ నాట్ నోన్ అబౌట్ బిఫోర్. సో ఇంతకుముందు అబౌట్ మనకి బిఫోర్ తెలిసిన దాని గురించి మనం సంథింగ్ కనుక్కోవటం అనమాట. సో డిస్కవరీ అంటే ఫైండింగ్. సో ఓకే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అనేది బ్రాకెట్లో ఈడియం అని ఇచ్చారండి. అండ్ ఇంపార్టెంట్ దాని ఎగ్జాంపుల్. ఈడియం అంటే ఒక సామెత లేదా జాతీయం అనొచ్చు. రెడ్ లెటర్ డే అంటే యాన్ ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. సో రెడ్ లెటర్
లెటర్ డే అనే ఒక జాతీయాన్ని ఎక్కడ ఉపయోగించిన టెక్స్ట్ బుక్లో ఉపయోగించడం జరిగింది. సరే, సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఈ చాప్టర్లో ఎక్కడ ఉపయోగించడం. సరే, మనకు ఈ బొమ్మ పైన కనపడుతుంది చూడండి, ఒక పేర ఫస్ట్ నుంచి చదువుతున్నా. ద వరల్డ్ హైల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ దిస్ కంట్రీ. ఇట్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే. అంటే రెడ్ లెటర్ డే అంటే ఒక ముఖ్యమైన రోజు. అది ఇక్కడ చూడండి నీట్గా ఇచ్చాడు. ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్ని ప్రపంచమంతా అభినందించడం జరిగింది. ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద కంట్రీ ఇట్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే. సో అది సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి మన భారతదేశంలో ఒక రెడ్ లెటర్ డే అంటే ఒక ముఖ్యమైన రోజు అని జాతీయంగా ఉపయోగించడం జరిగింది. సో రెడ్ లెటర్ డే ఇంపార్టెంట్ అండి, ఒక ముఖ్యమైన రోజు, సరే ఇంపార్టెంట్ డే అని చెప్పవచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సర్జన్. ఇది మీ అందరికీ తెలుసు. నౌను ఏ డాక్టర్ హూ ఈజ్ ట్రైన్డ్ టు పర్ఫార్మ్ సర్జరీ. సో ఆపరేషన్ చేసే ఒక డాక్టర్ని ఏమంటామంటే సర్జన్ అంటాం. నెక్స్ట్ వన్ అబ్రాడ్. ఇది బ్రాకెట్లో యాడ్వర్బ్ అని రాసిందండి. అబ్రాడ్ అంటే ఇన్ ఆర్ టు ఏ ఫారిన్ కంట్రీ. సో ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తిని లేదా ఫారిన్ నుంచి పోతున్న వ్యక్తి, ఫారిన్ వ్యక్తిని అబ్రాడ్ అంటామండి. సో ఓకే అండి. సో మనం విదేశాలకు పోవటాన్ని అబ్రాడ్ అంటాము, లేదా విదేశాల నుంచి రావటానికి కూడా అబ్రాడ్ నుంచి వచ్చామని చెప్తూ ఉంటారు. సో ఎఫ్ఎల్ఏజీ ఫ్లాగ్ వెర్బ్ అండి. ఇది డిక్లైన్ బికమ్ లెస్ అంటే తగ్గిపోవటం లేదా తగ్గించబడటం అని ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫ్లాగ్ అండి. అలాగే స్ట్రెయిన్డ్ ఇన్స్ట్రుమెంట్. సో ఎన్ అంటే నౌన్ అండి. సో స్ట్రెయిన్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విత్ స్ట్రింగ్స్. అంటే స్ట్రింగ్స్తో తయారు చేయబడ్డ ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ని స్ట్రింగ్స్ అండి. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, అది స్ట్రేంజ్డ్ కాదండి, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. సో స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి, స్ట్రింగ్స్తో తయారు అంటే తీగలతో తయారు చేసింది. అంటే వయోలిన్, సితారా, దీంట్లో కొన్ని తీగలు ఉంటాయండి. సో వాటిని స్ట్రింగ్స్ అంటాం. సో అలా స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ని మనము ఇక్కడ వయోలిన్, సితారా. సో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అని కింద ఇచ్చి మనకి వయోలిన్ అని, హార్మోనియం అని, సితారా, ఇట్లా కనుక ఇస్తే మనం వయోలిన్, సితారా అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ హార్మోనియస్ అంటే వెరీ ప్లెజెంట్ యాడ్జెక్టివ్ అనేది. అలాగే నైట్, KNIGHT, నైట్ అంటే ఏ మ్యాన్ ఆఫ్ హై సోషల్ ర్యాంక్ లేదా పర్సన్ విత్ ఏ టైటిల్. సో ఒక పర్సన్ కానీ ఒక హై సోషల్ ర్యాంక్ ఉన్న ఒక వ్యక్తిని ఏమంటామంటే నైట్ అంటాం. అలాగే కన్ఫైన్ అంటే టు రిస్ట్రిక్ట్ వెర్బ్ అండి. కన్ఫైన్ అంటే టు రిస్ట్రిక్ట్. సో ఇది దీనికి సంబంధించిన గ్లాజరీకి సంబంధించిన విషయాలండి. సో ద సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఓ చాప్టర్కి సంబంధించిన గ్లాజరీకి సంబంధించిన విషయాలు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ రెడ్ లెటర్ డే ఒకటి గుర్తుంచుకొని చాలా బాగా. అలాగే ఇంకా ఒకటి ఏంటంటే ఎక్విప్మెంట్, అలాగే ఇన్స్ట్రుమెంట్ అండి. సో స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పరికరం ఇక్కడ. సో ఇది తీగలతో తయారు చేసిన పరికరం. అక్కడ ఎక్విప్మెంట్ అంటే పరికరమే, అది ఎక్కడ ఏం పరికరం అంటే ఒక యాక్టివిటీ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్. ఓకే అండి. సో రెండు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్. అలాగే ఈ పాఠంలో ఆన్సర్స్, ఇలాగే ట్రూ ఆర్ ఫాల్స్ కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు మ్యాక్సిమం అడగట్లేదు కాబట్టి నేను కూడా దాన్ని ఒమిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వొకాబులరీ. సో వొకాబులరీకి సంబంధించిన విషయాలను నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే ఓకే, జాగ్రత్తగా చూడండి. వొకాబులరీలో మొదటి ప్రశ్న, ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్, రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వాంట్ ఇన్ ఈచ్ సెంటెన్స్. సో ఈచ్ సెంటెన్స్లో అండర్లైన్డ్ చేసిన ఆ యొక్క పదం యొక్క మీనింగ్ని మనం కనుక్కోవాలి. సో ఇందాక ఎగ్జామ్స్లో గ్రాజరీ ఏది చెప్పామో దాదాపు అవే కొంచెం దిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్, హిజ్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హిజ్ హయ్యర్ స్టడీస్ అండి. దేని కింద అండర్లైన్ చేశారండి, కీన్ అనే దాని కింద అబ్జర్వ్ చేశారు. సో మనకు జాగ్రత్తగా చూడండి, క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు కూడా కీన్ అబ్జర్వేషన్ అంటాం మనం. కీన్ అంటే అర్థం ఏంటి, నిశితంగా అనొచ్చండి. సో ఇక్కడ నిశితంగా అనే పదం వచ్చిన ఎక్కడన్నా అర్థం ఉంది చూడండి. పర్టికులర్ అంటే ప్రత్యేకంగా, ఈగర్ అంటే నిశితంగా, వరీడ్ అంటే చాలా బాధగా అండి. సో కీన్ అంటే అర్థం ఇక్కడ ఈగర్ అండి. సో క్లియర్ కదండి. సో కీన్ అంటే అర్థం ఈగర్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఒకటో దానికి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, రెండవ ప్రశ్న, ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్ అండి. సో ఇందాకనే నేను ఆ యొక్క ఒక పదం రెడ్ లెటర్ డే అనే దాని గురించి చెప్పేటప్పుడు ఆ పదం చదివి చూపించడం జరిగింది. ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ రామన్ ఎఫెక్ట్ అండి. సో హెయిల్డ్ అనేది అంటే అర్థం ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన లేదా అందరూ ఆశ్చర్యమైన అని చెప్తున్నాం అలాంటి పదం అండి. సో కాబట్టి దానికి అర్థం చూడండి, అడ్మైర్డ్ అనే దానికే కరెక్ట్ ఆన్సర్. హెయిల్డ్ అంటే అర్థం అడ్మైర్డ్ అంటే ఆశ్చర్యంగా చూడటము లేదా ప్రత్యేకమైన రోజు
లేదా ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. సో కాల్ అంటే పిలవటం, థాట్ అంటే ఆలోచన కాదు. సో హెయిల్డ్ అంటే అడ్మైర్డ్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ హీజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్. ఓకే, దేని కింద గీత గీసిందండి? మెయిన్లీ అనే దాని కింద గీత గీసింది. సో మెయిన్లీ అంటే అర్థం ఏంటి అండి? సింప్లీ కాదు, అలాగే సర్టైన్ ప్రత్యేకం కాదు. సో ప్రైమరీలీ. సో మెయిన్లీ అంటే ప్రైమరీలీ అనే దానికి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ, మెయిన్లీ ప్రైమరీలీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అండి. సో మేడ్ అంటే మీరు జాగ్రత్త చూడండి, మేడ్ అంటే మీరందరూ మనం బాగా తయారు చేయటం అనుకోవచ్చు, కానీ ఇక్కడ జాగ్రత్త చూస్తే అలాంటి పదం రాదండి. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. సో బ్రిటిష్ వాళ్ళు రామన్ని ఎంపిక చేసుకోవటం, బ్రిటిష్ ఎంపైర్కి ఒక సోషల్ ర్యాంక్ ఇచ్చి ఎంపైర్ చేసుకున్నారు అన్నమాట. నైట్ అంటే ఇందాక చెప్పాము ఎగ్జాంపుల్లో, గ్లాజరీలో చెప్పడం జరిగింది, ఒక సోషల్ ర్యాంక్ ఒక పర్సన్ని ఎంపిక చేసుకోవడం. సో మేడ్ అంటే ఇక్కడ ఎంపిక చేసుకోవడం, అపాయింట్ చేసుకోవడం అంటాం కాబట్టి ఆప్షన్ ఏ, అపాయింటెడ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే అండి. సో ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అంటే ఆప్షన్ ఏ, అపాయింటెడ్. సో మేడ్ అంటే అపాయింటెడ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. రామన్ పాస్డ్ అవే ఆన్ November 21, 1970. ఇందాక చెప్పడం జరిగింది. పాస్డ్ అవే అంటే చనిపోవటం అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఆన్సర్లలో వాజ్ కిల్డ్ అంటే చనిపోవటం అంటే అక్కడ చంపబట్టం అని రాసింది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. బి అండ్ డైడ్, చనిపోవడం కరెక్టే. సి అండ్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. సో డైడ్ అనేది రైట్ ఆన్సర్. సో పాస్డ్ అవే అంటే డైడ్ అండి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ కీన్ అంటే ఈగర్, అలాగే సెకండ్ క్వశ్చన్ హెయిల్డ్ అంటే అడ్మైర్డ్, మూడో క్వశ్చన్ మెయిన్లీ అంటే ప్రైమరీలీ, అలాగే నాలుగో క్వశ్చన్ మేడ్ అంటే అపాయింటెడ్, ఫిఫ్త్ క్వశ్చన్ పాస్డ్ అవే అంటే డైడ్ అండి. ఓకే అండి, నీట్ కదా, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ రోమన్ అంకె మనకి సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే పాఠంలో వొకాబులరీకి సంబంధించి రెండవ రోమన్ అంక రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్ కింద గీత గీసింది. ద అండర్లైన్డ్ వర్డ్ డిలైటెడ్ ఈజ్ ఎ వెర్బ్ అండ్ హీస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. ఇట్స్ నౌన్ ఫామ్ ఈజ్ డిలైట్. సో డిలైటెడ్ అనే వెర్బు యొక్క నౌన్ ఫామ్ ఏంటి అంటే డిలైట్. అంటే డిలైటెడ్ను మనం ఎట్లా యూజ్ చేస్తామంటే ఒక ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అంటే సంతోషాన్ని లేదా ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం కోసం డిలైటెడ్ అనే దాన్ని వ్యక్తపరుస్తాం. మరి దాని యొక్క నౌన్ ఫామ్ ఏంటి అంటే డిలైట్. సో నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వెర్బ్స్ అండ్ రైట్ దేర్ కరస్పాండింగ్ నౌన్ ఫామ్స్. సో వెర్బ్ యొక్క నౌన్ ఫామ్స్ అంటే ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే దానికోసం ఎలా మనం యూజ్ చేస్తామనే దాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ది వాళ్ళు ఇచ్చారండి, ఎంజాయ్డ్ అంటే ఎంజాయ్మెంట్, అలాగే సర్ప్రైజ్డ్ అంటే సర్ప్రైజ్ అని రాసి సరిపోతుంది. సో ఈడీ తీసి సర్ప్రైజ్ అనేది నౌన్ అండి. డిసప్పాయింట్ అంటే డిసప్పాయింటెడ్ అని ఉంది అక్కడ. సో దాని యొక్క నౌన్ ఫామ్ ఏంటి అంటే డిసప్పాయింట్మెంట్ అండి. సో డిసప్పాయింటెడ్ అనేది వెర్బు, డిసప్పాయింట్మెంట్ అనేది నౌన్ అండి. అలాగే వర్రీడ్ అనేది వెర్బు, వర్రీ అనేది నౌన్ అండి. అలాగే సాటిస్ఫైడ్, ఇది ఈజీగా మీరు చెప్పగలరు. సాటిస్ఫైడ్ అనేది వెర్బు, దాని యొక్క నౌన్ ఫామ్ సాటిస్ఫాక్షన్. ఓకే అండి, సాటిస్ఫాక్షన్ అనేది నౌన్. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ది దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇచ్చారు, జాగ్రత్త చూడండి. నౌ fill the blanks with a suitable noun forms of the underlined words in each sentence. సో ఈచ్ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వాటి యొక్క నౌన్ ఫామ్స్ని మనం ఇప్పుడు రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్, he was shocked to see a snake in his room but he recovered from his dash in no time. ఇక్కడ షాక్ అనే దాని కింద గీత గీసింది. ఆ షాక్ అనే దాని యొక్క నౌన్ ఫామ్ ఏంటండి షాక్. సో SHOCK అని రాస్తారు, అంటే ఈడీ తీసేస్తే సరిపోద్ది. సో అలాగే రెండవది, he pretended to look relieved but in fact he did not have any dash అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, రిలీవ్డ్ అని ఉంది, దానికి మనం ఈడీ తీసి రిలీఫ్ అని రాయాలి, అంటే RELIEF అండి. ఓకే అండి, దాని యొక్క రిలీవ్డ్ నౌన్ ఫామ్ రిలీఫ్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, థర్డ్ ప్రశ్న, I can understand your dash but do not be so excited that you have health ప్రాబ్లమ్స్ అండి. సో ఇక్కడ మనకి పైన ఇచ్చారు ఎగ్జైటెడ్ అంటే ఎగ్జైట్మెంట్ అండి. ఓకే అండి, సో ఎగ్జైటెడ్ లేదా ఎగ్జైట్మెంట్ అని రాయొచ్చు.
ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 4వ ప్రశ్న. రాజు అండ్ ఆటో డ్రైవర్ వాజ్ వెరీ హానెస్ట్. సో హానెస్ట్ అనే దాని కింద గీత గీసింది. అలాగే హీజ్ డాష్ వాజ్ నోన్ టు ఎవ్రీబడి వెన్ హీ రిటర్న్డ్ ద బ్యాగ్ ఆఫ్ జ్యువెలరీ ఏ ప్యాసింజర్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ హిజ్ ఆటో. సో మనం దీని యొక్క ప్యాసింజర్ మొత్తం రాజు అనేవాడు ఆటో డ్రైవర్ అని, అతను చాలా నిజాయితీపరుడని, అలాగే అతని గురించి అతను ఒక బ్యాగ్ మర్చిపోయాడు ఆ ఆటోలో, దాన్ని తీసుకొని ఇచ్చారు అనేది ఇక్కడ ఒక మంచి ఆలోచన, మంచి మీనింగ్ ఉందండి. కానీ మనం రాయాల్సింది ఏంటంటే హానెస్ట్ అనే దానికి అక్కడ నౌన్ ఫామ్ రాయాలి. సో ఇక్కడ హానెస్ట్ దానికి నౌన్ ఫామ్ ఏంటంటే హానెస్టీ. సో HONESTY. ఓకే అండి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. సో హీజ్ ఆనెస్టీ. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో ఈ విధంగా నౌన్ ఫామ్స్ రాయొచ్చు. 3వ రోమన్ అంక 3వది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ పార్ట్. సో అండర్లైన్డ్ పార్ట్ యొక్క దాన్ని మనం నోటీస్ చేయమంటే రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ to do the MA course. So MA, the underlined letters in capital denote an abbreviation. So abbreviation అంటాం దాన్ని. The full form of this abbreviation is Master of Arts. So MA అంటే మీ అందరికీ తెలుసు Master of Arts, చాలా మంది చేసి కూడా ఉంటారు. Here is a list of some common abbreviations. Write their full forms. సో ఈజీగా మనం రాద్దాం. సో ఫుల్ ఫామ్స్ రాయాలండి, అబ్రివేషన్ రాయాలి. అంటే BA యొక్క అబ్రివేషన్ తెలుసు, చాలా మంది డిగ్రీ చేసి ఉంటారు కాబట్టి చెప్పండి నాన్న. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. సో BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, BSc అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్. సో మీకు తెలుసు కదా. అలాగే ADBC చూడండి. AD అంటే అన్నో డొమినీ అండి. అన్నో డొమినీ అంటే క్రీస్తు శకం అంటామండి తెలుగులో. అలాగే BC బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వము. ఓకే అండి. B అంటే బిఫోర్, C అంటే క్రైస్ట్. అలాగే CM అండి, మీ అందరికీ తెలుసు CM అంటే చీఫ్ మినిస్టర్ అంటాం. ఒక్కోసారి C క్యాపిటల్ స్మాల్ M రాసి సెంటీమీటర్ అని కూడా అంటాం. ఓకేనా. CD, ఇది చాలామంది ఇప్పుడు చాలా సాంకేతికంగా మనం డెవలప్ అయిపోయినాం కాబట్టి CD అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాంపాక్ట్ డిస్క్, DVDలు కూడా వాడుతున్నారు. DVD అంటే చాలామందికి తెలియదేమో, జాగ్రత్త చూడండి. డిజిటల్ వీడియో డిస్క్ అండి. డిజిటల్ వీడియో డిస్క్ అనొచ్చు, లేదా డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని కూడా అనొచ్చు అండి. డిజిటల్ వర్సటైల్ డిస్క్ అన్నా ఒకటే, డిజిటల్ వీడియో డిస్క్ అన్నా ఒకటే. అలాగే AM PM చాలా జాగ్రత్తగా చూడండి. ఇవి AM లేదా మరియు PM ఈ రెండు కూడా లాటిన్ పదాలు అండి. అలాగే ఈ లాటిన్ పదాలు అనేవి సమయానికి సంబంధించినవి, టైంకు సంబంధించిన 2 పదాలు. ఈ యాంటీ మెరిడియన్ అంటే AM అనవచ్చు, పోస్ట్ మెరిడియన్ అంటే PM. సో యాంటీ మెరిడియన్ AM అంటే ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే బిఫోర్ మిడ్ డే అని చెప్పొచ్చండి, అంటే మధ్యాహ్నానికి ముందు. సో బిఫోర్ మిడ్ డే అనేదాన్ని యాంటీ అంటే బిఫోర్, యాంటీ అంటే ఏంటండి బిఫోర్, కాబట్టి బిఫోర్ మిడ్ డేని AM అంటాం. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి ముందు ఉన్న సమయాన్ని, అంటే అర్ధరాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా. పోస్ట్ మెరిడియన్ PM అంటే పోస్ట్ అనేది మీకు అందరికీ తెలుసు ఆఫ్టర్ అనమాట. సో ఆఫ్టర్ మిడ్ డే అనొచ్చు. సో ఆఫ్టర్ మిడ్ డే అంటే మీకు తెలుసు మధ్యాహ్నం తరువాత, అంటే మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల దాకా సమయాన్ని PM అంటే. సో జాగ్రత్తగా గుర్తుంచుకొని, చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇవి. AM అంటే యాంటీ మెరిడియన్, PM అంటే పోస్ట్ మెరిడియన్. ఓకే, క్లియర్ కదండి. నెక్స్ట్ జాగ్రత్త చూడండి. 2వ ప్రశ్న. Read the following sentence and notice the underlined word. He used to spend his hours after office in the lab. సో ల్యాబ్ అనే దాని కింద గీత గీశారండి. సో ల్యాబ్ అనే దాని కింద గీత గీస్తే the underlined word lab is the short form of laboratory. సో laboratory అనే దానికి షార్ట్ ఫామ్ ఏంటంటే ల్యాబ్ అని మనం చెప్తూ ఉన్నాం. సో ఇప్పుడు అలాంటి షార్ట్ ఫామ్ని మనం ఫుల్ ఫామ్ చేయాలండి. సో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ ఫామ్స్ అండ్ రైట్ దేర్ ఫుల్ ఫామ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ప్లేన్ అనే దానికి మనకి ఫుల్ ఫామ్ రాశారు, ఏరోప్లేన్ అని రాశారు. ఇప్పుడు కిలో అనే దానికి మనం ఫుల్ ఫామ్ రాయాలి. మీ అందరికీ తెలుసు కిలో అంటే కిలోగ్రామ్స్ అండి. ఒకసారి ఈజీ. అలాగే పారా అంటే పారాగ్రాఫ్, ఒక్కోసారి పారామీటర్ అని కూడా అనొచ్చండి. సో పారాగ్రాఫ్ మీ అందరికీ తెలిసింది. అలాగే 3వది స్పెక్స్ అండి. స్పెక్స్ అంటే స్పెక్టికల్స్ అండి, అద్దాలు, మన కళ్ళద్దాలు వాడుకుంటారు కదా చాలామంది. సో స్పెక్టికల్స్ అని స్పెక్స్ అంటాం. అలాగే ఫోటో, చాలామంది ఫోటోలు తీస్తుంటారు, ఫోటోగ్రాఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫోటోగ్రాఫ్. బైక్ అంటే మోటార్ బైక్ లేదా బైస్కిల్ అనొచ్చు. ఓకే అండి. మైక్ అంటే ఇప్పుడు చాలామంది ఫోన్లో మాట్లాడుతుంటారు కాబట్టి మైక్రోఫోన్, మైక్ అంటే మైక్రోఫోన్ అని కూడా చెప్పవచ్చు. సో ఇవి ఫుల్ ఫామ్స్ అండి. ఓకే అండి, క్లియర్ కదండి. నెక్స్ట్ 4th వన్. ఇన్ ద పారాగ్రాఫ్ 4 యూ హ్యావ్ లెర్న్డ్ ద ఆప్టిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ లైట్. సో ఆప్టిక్స్ అనేది
మనకి లైట్కి సంబంధించిన అధ్యయనం. సో కాంతిని అధ్యయనం చేసే శాస్త్రం ఆప్టిక్స్ అంటారండి. సైన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ద స్టడీ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్స్. డూ యూ నో ద వర్డ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్? ఇట్ ఈస్ బయాలజీ. సో జీవులకు సంబంధించిన శాస్త్రాన్ని మనం దాన్ని ఏమంటామంటే బయాలజీ అంటాం. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ బయో మీన్స్ లైఫ్. సో బయాలజీ ఎట్లా వచ్చిందంటే బయో అంటే లైఫ్ అంటే జీవితానికి సంబంధించింది. లోగస్ లేదా లోగి మీన్స్ స్టడీ ఆర్ సైన్స్ అంటే లోగోస్ లేదా లోగి అంటే స్టడీ అంటే చదవటము, సైన్స్ అంటే విజ్ఞానానికి సంబంధించింది. సో ద సఫిక్స్ లోగి యాడ్స్ ద మీనింగ్ ద స్టడీ ఆఫ్. సో ద స్టడీ ఆఫ్కు సంబంధించిన దాన్ని మనం లోగి అన్నాం, బయాలజీ అని వచ్చినాం. ఓకే అండి. లోజీ లేదా మనం చదివేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్లో లోగస్ లేదా లోజీ అంటాం. అలాగే బయో కలపటం వల్ల బయాలజీ అవుతుంది, బయోలోగస్ అని కూడా అనవచ్చు. సో ఓకే అండి. సో ఈ విధంగా లోగస్ లోజీ లేదా దీనికి అర్థం ఏంటి అంటే స్టడీ ఆర్ సైన్స్ లేదా స్టడీ ఆర్ సైన్స్ అని చెప్పవచ్చు. సో ఇలాంటివి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, జాగ్రత్త చూడండి. ఇక్కడ గెస్ ద మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ అండర్ కాలమ్ ఏ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద ఫ్రేజెస్ అండర్ కాలమ్ బి. 2018 డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్న రావడం జరిగిందండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇంగ్లీష్లో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే తప్పనిసరిగా బట్టి కొట్టడం నేర్చుకున్నాను. సో కానీ బట్టి కొట్టద్దు. బట్టి కొట్టడం అంటే ఏంటంటే అర్థం చేసుకోకుండా చదవటం. బట్టి కొట్టడం కాదు నాన్న, అర్థం చేసుకొని చదవండి, చాలా ఈజీగా గుర్తుంచుకుంటారు. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే దేనికి సంబంధించింది అండి? ఆర్కియాలజీ అంటే కల్చర్కి సంబంధించింది, అంటే ఒక సాంస్కృతిక కళలకు సంబంధించింది ఆర్కియాలజీ. సో అది ఎక్కడుందండి? ABCDలలో ద స్టడీ ఆఫ్ ది కల్చర్స్ ఆఫ్ ది పాస్ట్. సో చరిత్రలో అంటే గతం జరిగిపోయిన ఆ సంస్కృతికి సంబంధించిన దాన్ని ఏమంటామంటే ఆర్కియాలజీ. సో 1కి ఆన్సర్ డి అండి. ఓకే అండి, క్లియర్ కదండి. రెండవది ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే మీ అందరికీ తెలుసు, ఏదైనా బతికి ఉన్న జీవులు, ఆ జీవుల గురించి స్టడీ చేసేదాన్ని ఫిజియాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ ది బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అంటే లివింగ్ థింగ్స్ అంటే బతికి ఉన్న జీవుల యొక్క బాడీస్ని స్టడీ చేయడాన్ని మనం అంటే ఫిజియాలజీ. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 2కు ఈ అండి. మూడవది సైకాలజీ. మీ అందరికీ మనకు తెలుసు టెట్ మరియు డిఎస్సిలో చాలా బాగా సైకాలజీ చదివి ఉంటారు. సైకాలజీ అంటే ఏందండి? ద స్టడీ ఆఫ్ ది మైండ్, ఆత్మను లేదా మనసును అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్తూ ఉంటాం మనం. ఓకే అండి. ద స్టడీ ఆఫ్ ది మైండ్ అండి, మనసును అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్ 4th జియాలజీ. జియాలజీ జియో అంటే తెలుసు ఎర్త్ అనుకుంటాం. సో 4 జియాలజీ ద స్టడీ ఆఫ్ ది ఎర్త్. సో 4 సి అండి. అలాగే 5వది జువాలజీ. జువాలజీ అంటే ఎనిమల్స్ని అధ్యయనం చేసే శాస్త్రం, ద స్టడీ ఆఫ్ యానిమల్స్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో 1 ఆర్కియాలజీ డి, ఫిజియాలజీ అనేది ఈ, అలాగే సైకాలజీ ఏ, జియాలజీ సి, జువాలజీ బి అండి. సో DEACB. ఓకే అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, DEACB. సో ఇవి వొకాబులరీకి సంబంధించిన విషయాలు. ఓకే అండి, వొకాబులరీకి సంబంధించిన విషయాలు. సో సివి రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్కు సంబంధించి వొకాబులరీకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గ్రామర్కి సంబంధించిన విషయాలు చూద్దామండి. గ్రామర్ చాలా జాగ్రత్త చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ అబ్జర్వ్ ద హౌ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ డేట్స్, ఇయర్స్, ద నేమ్ ఆఫ్ ప్లేసెస్. మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చారు, అవి మీకు అంత అవసరం లేదు, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. మీ టెక్స్ట్ బుక్ చూడండి, పేరా 6 అని, పేరా 11 అని, పేరా 6 పేరా 11లో ఇచ్చారు. ఇక్కడ మనం నేర్చుకునేవి ఏంటంటే ప్రిపోజిషన్స్ అండి. సో అండర్లైన్ చేసినవి చూడండి, ఆన్, ఇన్. ఓకే అండి, అలాగే ఆన్, ఇన్, ఎట్, ఈ 3 పదాల గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ఆన్, ఇన్, ఎట్ అనే పదాలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో పైన ఒక ఇచ్చిన దాంట్లో నోట్ అని కింద ఒక బాక్స్ వేసి ఇచ్చారు చూడండి. జాగ్రత్తగా చదవడానికి నేర్చుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకి టెట్ మరియు డిఎస్సిలో ప్రిపోజిషన్స్ అనేది ఒక సబ్ టాపిక్ అండి. మనకి టెక్స్ట్ బుక్లో గ్రామర్ పాయింట్లో వచ్చింది, అలాగే గ్రామర్కి సంబంధించిన ప్రిపోజిషన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి ఇలాంటి విషయాలని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవడం ప్రయత్నం చేయాలి. సో నోట్ చూడండి, ఆన్, ఇన్ అండ్ ఎట్ ఆర్ ద ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. ఇన్ సెంటెన్స్ 1 and 2 ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ డేట్. సో 1, 2 సెంటెన్సెస్లో ఆన్ అనేది ఎక్కడ యూజ్ చేశారండి? డేట్కి ముందుగా యూజ్ చేశారు. అంటే పైన చూడండి, ఫస్ట్ రామన్ వాజ్ బార్న్ ఆన్ November 7, 1888. సో November 7, 1888 ముందు ఆన్ అని పెట్టారండి. అలాగే రెండవ దాంట్లో చూడండి, ఆన్ ఎక్కడ పెట్టారు? రామన్ పాస్డ్ అవే ఇన్ 1970 ఆ November 21. సో November 21 ముందుకి
ఆన్ పెట్టారండి. సో డేట్కి ముందు ఆన్ అనేది వస్తుంది. క్లియర్ కదండి. సో ఆన్ ఎప్పుడు వస్తుందంటే డేట్ అనేది కనుక వస్తే దాని ముందు ఆన్ పెట్టాలండి ప్రిపోజిషన్స్లో. నెక్స్ట్ వన్ అలా తర్వాత చూడండి. ఇన్ సెంటెన్స్ 2, 3 and 4 ఇన్ యూజ్డ్ బిఫోర్ ఏ ఇయర్ ఇన్ 1970, బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ బిగ్ సిటీ ఇన్ మెడ్రాస్ అండ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ది మంత్ ఇన్ డిసెంబర్. సో 2, 3, 4 సెంటెన్సెస్లో మనం కనుక చూస్తే ఇన్ అనే ఒక ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడుతున్నారంటే బిఫోర్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి ముందు, అలాగే బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ బిగ్ సిటీ అంటే ఒక పెద్ద నగరానికి ముందు, అలాగే బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ మంత్ అంటే ఒక నెలకు ముందుగా ఇన్ అనే దాన్ని వాడుతున్నారు. అలాగే ఇన్ సెంటెన్స్ 3 ఎట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేస్ ఆర్ ఏరియా అంటే చిన్న నగరానికి లేదా చిన్న స్థలానికి సంబంధించి ఎట్ అనే పదం వాడుతున్నారు. సో క్లియర్ కదండి. ఇన్ అనే పదం ఎక్కడ వాడతారు అంటే మనకు ఈజీగా చూస్తే డేట్కి ముందుగా వాడేదేమో ఆన్ అనే పదం వాడతారు. ఇన్ అనే దాన్ని ఒక సంవత్సరానికి ముందు కానీ, నెలకు ముందు కానీ, లేదా ఒక పెద్ద నగరానికి ముందు కానీ వాడతారు. ఎట్ అనేది మాత్రం చిన్న నగరానికి సంబంధించిన పదం వాడతారు. సో ఇప్పుడు ఈ ప్యాసేజ్లో నౌ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ఇన్, ఆన్ అండ్ ఎట్ అనే దాన్ని యూజ్ చేద్దామండి. ఓకే అండి. ఈ ప్యాసేజ్ చూడండి. శరత్ చంద్ర అండ్ కీర్తన ఆర్ బోత్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. శరత్ చంద్ర వాజ్ బార్న్ డాష్ 25th April డాష్ 2000. సో ఒక డేట్ ముందు మనకి ఏం రావాలండి, ఇందాకనే చెప్పామండి, డేట్ ముందు ఏమొస్తుంది అంటే ఆన్ వస్తుంది. సో శరత్ చంద్ర వాజ్ బార్న్ ఆన్ 25th April. ఒక సంవత్సరం ముందు ఇన్ బిఫోర్ ఇయర్ అంటే ఇన్ రావాలి. సో ఇన్ 2000. ఓకే అండి. సో ఆన్ 25th April ఇన్ 2000. కీర్తన వాజ్ బార్న్ అలాగే ఇందాక డేట్ ముందు ఏం రావాలండి, ఆన్ రావాలి కదా. సో కీర్తన వాజ్ బార్న్ ఆన్ December 2, 2001. దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్. ద లీవ్ ఒక చిన్న ఊరు ఇచ్చారండి, కొండ ముడుసుపాలెం, ఏ స్మాల్ విలేజ్ అని. సో ఒక చిన్న విలేజ్ అయితే ఎట్ అని రావాలి. చిన్న చెప్పాం కదా, స్మాల్ ప్లేస్ ఏరియా అయితే దే లీవ్ ఎట్ కొండ ముడుసుపాలెం, ఏ స్మాల్ విలేజ్, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఇది జిల్లా పెద్దది కాబట్టి మనం ఏం రాయాలంటే సో పెద్ద ప్లేస్ బిగ్ సిటీ అని అన్నాం కాబట్టి అక్కడ మనం ఇన్ రాయాలి. సో ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. దే ప్లే గేమ్స్ స్కూల్. సో చిన్న ఊరిలో మళ్ళీ ఒక చిన్న ప్రాంతం గురించి చెప్తుంది కాబట్టి ఎట్ స్కూల్. సో దే ప్లే గేమ్స్ ఎట్ స్కూల్. ఇట్ ఈజ్ యూజువల్లీ వెరీ హాట్ మే అని ఇచ్చారు, డాష్ మే అని ఇచ్చారు. సో నెలకు ముందు మనం పెట్టేది ఏంది, ఇన్ అని పెట్టాలి. ఇన్ మే డాష్ దేర్ విలేజ్. సో ఒక చిన్న విలేజ్ కాబట్టి అది మళ్ళీ చిన్నదాని గురించి మనం చెప్పేటప్పుడు ఎట్ అని రావాలి. సో ఇన్ మే ఎట్ దేర్ విలేజ్. సో దే స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ముందు మనం ఇన్ అని పెట్టాలండి, ఎందుకంటే హైదరాబాద్ అనేది పెద్దది కాబట్టి. సో పెద్ద సిటీ ముందు ఇన్ అని పెడతాం. డాష్ దేర్ అంకుల్స్ హౌస్. అలాగే మనకి ఒక చిన్న ప్రాంతం అది, సో చిన్న అంకుల్స్ హౌస్ అనేది కాబట్టి ఎట్ దేర్ అంకుల్స్ హౌస్. ఎట్ అనేది మనకు స్మాల్ ఏరియాకి స్మాల్ ప్లేస్కి మనం చెప్తాం కాబట్టి ఎట్ దేర్ అంకుల్స్ హౌస్. ఓకే అండి. నెక్స్ట్ మిస్టర్ శ్రీశైలం ఈజ్ దేర్ అంకుల్. హీ రిసైడ్స్ హైకోర్ట్. హైకోర్టు ముందు మనం ఏం చేయవచ్చు, అది కూడా ఒక ఊర్లో చిన్న ప్రాంతం కాబట్టి ఎట్ హైకోర్ట్ కాలనీ. మళ్ళీ డాష్ హైదరాబాద్. హైదరాబాద్ ముందు మనం పెద్ద సిటీ కాబట్టి అది ఇన్ హైదరాబాద్ విత్ హీజ్ వైఫ్ జగదీశ్వరి అండ్ హీజ్ డాటర్ విష్ణుప్రియ. సో ఓకే క్లియర్ కదండి. సో ఈ విధంగా మనం ఇన్, ఆన్ అండ్ ఎట్ అని పెట్టుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ తప్పకుండా తెలియజేయండి. తర్వాత మళ్ళీ నేను మీకు కామెంట్ బాక్స్ని క్లియర్ చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇన్, ఆన్, ఎట్ అండి. సో ఇన్ అనే మనం ఈ యొక్క ప్రిపోజిషన్స్ ఎప్పుడు వాడతామంటే 3 సార్లు మనకు చెప్పడం జరిగింది. ఇయర్కి ముందు, నెలకు ముందు, అలాగే పెద్ద సిటీస్కి ముందుగా ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. అలాగే ఎట్ అనేది ఎప్పుడు వాడతామంటే స్మాల్ ఏరియాకు స్మాల్ ప్లేస్ సంబంధించిన ముందుని మన ముందు పదాలని ఎట్ అనేది వాడతాం. ఆన్ అనేది మాత్రం డేట్కి సంబంధించిన విషయాల్లో ముందు, ఆ డేట్కి సంబంధించిన ముందును ఆన్ అనేది వాడతాం. సో ఇవి క్లియర్ కదండి. సో తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపోజిషన్స్ కనుక వస్తే తప్పనిసరిగా ఈజీగా ఇన్, ఆన్, ఎట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించుకోండి. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ రివిజన్ ఆఫ్ ఆర్టికల్స్. సో చాలా ఈజీ అండి. ఆర్టికల్స్ అనేవి మనకి గ్రామర్లో చాలా సార్లు అడుగుతారు. ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, ఒక 3 పాయింట్లు ఇచ్చారు. ఇది మనం చిన్నప్పుడు చదువుకునేదే, కాకపోతే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి చూద్దాం.
ఫస్ట్ వన్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఆర్ ఇన్ నౌన్ ఫ్రాజెస్ బిగినింగ్ విత్ కన్సోనెంట్ సౌండ్స్. సో కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే హల్లులకు సంబంధించిన సౌండ్స్కు ముందు ఏ అనే ఒక అక్షరాన్ని ఉపయోగిస్తాం. అలాగే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ నౌన్ ఫ్రేజెస్ బిగినింగ్ విత్ ఓవెల్ సౌండ్స్. సో అచ్చులకు సంబంధించిన సౌండ్స్ ముందు యాన్ ఉపయోగిస్తాం. అలాగే ద ఈజ్ యూజ్డ్ ఆప్షన్ ఏ ఫస్ట్ అప్ 3లో ఏ అండి, బిఫోర్ వర్డ్స్ ఫ్రేజెస్ విత్ ఇండికేట్ యునీక్ థింగ్స్. అంటే ఒక అన్నిటికీ సంబంధించిన యూనిక్ అంటే ఒకే విషయానికి సంబంధించిన విషయాలకు సంబంధించి మనం ఉపయోగిస్తాం. అంటే ఇట్ వాజ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్. సో ఏది ఇండియన్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ కాబట్టి ద ఇండియన్ అసోసియేషన్ అని చెప్తాం అనమాట. సో ఒక యునీక్ థింగ్స్ని ఇండికేట్ చేసే వాటికి ముందు మనం ఏం చేస్తామంటే ద అనేది ఉపయోగిస్తాం. అలాగే బి, in situations where the sentence itself contains a clue to identity of the things or the person referred to. అంటే ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం కోసం లేదా ఒక వస్తువుని ఐడెంటిఫై చేయడం కోసం అలాంటి దాంట్లో కూడా మనం దా ఉపయోగిస్తాం. అది ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, హీజ్ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్ వాజ్ ఆల్సో టు లుక్ ఎట్ ది వరల్డ్ అరౌండ్ దెమ్. టు లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. సో ఆ యొక్క సైంటిస్ట్ని మనం హైలైట్ చేస్తున్నాం కాబట్టి ఐడెంటిటీ ఇస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ద అనేది యూజ్ చేశాం. అలాగే నెక్స్ట్ సి అండి, 3లో సి, ఇన్ సోషల్ సిచ్యువేషన్స్ వేర్ ద ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్ ఆబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్. సో ఆ సోషల్ సిచ్యువేషన్స్లో ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్, ఒక వస్తువు యొక్క ఐడెంటిటీ కానీ అలాగే పర్సన్ యొక్క ఐడెంటిటీని అర్థం చేసుకోవడం కోసం కూడా మనం దా అనేది ఉపయోగిస్తాం. ఉదాహరణకి, బట్ లుక్ హియర్ కృష్ణన్ హీ సెడ్ టర్నింగ్ టు దే యంగ్ మ్యాన్. సో అక్కడ కృష్ణన్కి చెప్తున్నాడు, అక్కడ యంగ్ మ్యాన్ తిరిగి చూస్తున్నాడు. సో హీ సెడ్ టర్నింగ్ టు ది యంగ్ మ్యాన్ ముందు కూడా దా అనేది యూజ్ చేసి, సో పర్సన్కి ముందు ఆ సోషల్ సిచ్యువేషన్లో జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా దా అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. దా అంటే మీ అందరికీ తెలుసు తెలుగులో ఆ అక్కడ అని, అలాగే ఏ అన్నా యాన్ అన్నా కానీ ఒక అనే సౌండ్ వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ డి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనం దా అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టడీడ్ హౌ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ద వయోలిన్. సో వయోలిన్ ముందు మనం ఏం చేసాం, దా అనేది యూజ్ చేసాం. సో 3 చూడండి, సో ఇది టెక్స్ట్ బుక్లో మీరు చదువుకొని ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఇక్కడ మొత్తం 1, 2, 3, 3A, 3B, 3C, 3D అని ఇచ్చారు కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసి దాన్ని కింద అలా యాన్ ఓల్డ్ బిల్డింగ్ అని ఉంది అనుకోండి, అక్కడ యాన్ అనేది రెండో దానికి సంబంధించి 2 అని నెంబర్ ఏమని చెప్తుంది అది. సో అది ప్రాజెక్ట్ వర్క్ కింద పిల్లలకు మనం యూజ్ చేయొచ్చు, ఎగ్జామ్లో మనకు అట్లా అడగరు కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ యాన్ ది అనేవి ఎలా వస్తాయి, ఎలా మనం అవి రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 1987 ఎంఎస్ స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ రామన్ మెగసెసే అవార్డ్. సో ఇక్కడ మనకు ఒక అవార్డు పర్టికులర్ థింగ్ చెప్తున్నారు, పర్సన్ ఒక దాని గురించి చెప్తున్నారు కాబట్టి ద రామన్ మెగసెసే అవార్డు. సో దా అనేది రాయాలి. అలాగే రెండవది, ద డెయిన్డ్ ఎస్టర్డే ఎట్ మౌర్య శాటర్న్ హోటల్ అండి. ఓకే అండి, ఇక్కడ ఆ మౌర్య హోటల్ గురించి కూడా చెప్తున్నారు కాబట్టి ఒక ప్లేస్ ఒక థింగ్ గురించి చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా ద అనేది రాయాలి. అలాగే తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఇంట్రెస్టింగ్ ఐ అని వచ్చిందండి, ఐ ఇంట్రెస్టింగ్ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ అని చెప్పొచ్చు. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. ఇక్కడ స్కూల్ అనేది అక్కడ మనకి ఒక ఓవెల్ సౌండ్ కాదు, కన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఈజియెస్ట్ స్కూల్ టీచర్. నెక్స్ట్ 5th వన్, ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ ఎట్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక పెద్ద ప్లేస్కి సంబంధించింది కాబట్టి ద ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దా అనేది మనం రాయాలి. అలాగే రేఖా బాట్ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. సో లాంగ్ నోట్బుక్ అనేది మామూలు సౌండే కాబట్టి అక్కడ ఓవెల్ సౌండ్ కాదు కాబట్టి ఏ అనేది మనం పెట్టాలి. ఓవెల్ సౌండ్ అయితే యాన్ అని పెట్టాలి. అలాగే శ్రావణి ఈజ్ ఈటింగ్ మ్యాంగో నౌ. అక్కడ మ్యాంగో అనేది కూడా ఓవెల్ సౌండ్ కాదు కాబట్టి ఏ అని పెడితే సరిపోద్ది. అలాగే 8, గణేష్ ఆల్వేస్ క్యారీస్ అంబ్రిల్లా విత్ హిమ్ అండి. ఆ ఓవెల్స్ అంటే మేము తెలుసు AEIOU అలాంటి అవి రావాలండి, ఆ సౌండ్స్ రావాలి. సో ఇక్కడ అంబ్రిల్లా యూ వచ్చేసింది కాబట్టి అంబ్రిల్లా యాన్ అంబ్రిల్లా విత్ హిమ్ అని పెట్టచ్చు. ఓకే 9వ, రాంబాబు ఈజ్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ హై స్కూల్ అండి. సో ఇక్కడ ఇంగ్లీష్ AEIOU చెప్తున్నారు, ఈ అని వచ్చింది కాబట్టి యాన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ హై స్కూల్. అలాగే 10వది, మంజుల అండ్ శృతి
ప్లే గిటార్ వెల్. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ ముందు మనం ఏం చెప్పామంటే దా అనేది పెట్టాలి కాబట్టి మంజుల అండ్ శృతి ప్లే ద గిటార్ వెల్. ఓకే అండి, క్లియర్ కదండి. సో ఈ విధంగా మనం ఈజీగా మనం ఆర్టికల్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో రైటింగ్కి సంబంధించిన ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఈ రైటింగ్కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న చిన్న క్లూస్ ఇచ్చి ఆ యొక్క ప్యాసేజ్ని పూర్తి చేయమంటున్నారు. అది మనకి ఎగ్జామ్ TDSCలో అడగరు కానీ నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజీలో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ని మనం తప్పుగా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి జాగ్రత్త చూడండి. రామన్ వాజ్ బార్న్ BORNE అని ఇచ్చారు. వానికి మీనింగ్ ఏంటంటే మా కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే BORN అండి. ఆన్ November 7, 1888 ఇన్ తిరుచాపల్లి ఎట్ తమిళనాడు. మనకి యాక్చువల్గా ఒక నేమ్ ఒక పేరు ఏ పేరైనా కావచ్చు, మనుషుల పేరైనా కావచ్చు, ఊరి పేరు కావచ్చు, రాష్ట్రం పేరు కావచ్చు, ఏదైనా కానీ అలాంటి పేర్లకు సంబంధించి ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ లెటర్ రావాలి. సో తిరుచిరాపల్లి అనే దాంట్లో క్యాపిటల్ T ఉండాలి. అలాగే తమిళనాడులో కూడా క్యాపిటల్ T ఉండాలి. అలాగే ఫుల్ స్టాప్ తర్వాత లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే స్టార్ట్ అయిపోయింది హీ ఫినిషెస్ హీజ్ MA కోర్స్. ఎప్పుడైనా అబ్రివేషన్స్ చూడండి, అబ్రివేషన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. సో MA అనేది కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ చెన్నై. అలాగే హీ బికమ్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్. ఇలాగే ఇండియన్ అసోసియేషన్ I అనేది కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. హీ టుక్ అప్ ఏ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ ఇన్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ కలకత్తా. ఇక్కడ కలకత్తా క్యాపిటల్స్ ఇచ్చాడు. హీ వాజ్ ఎలక్టెడ్ టు ది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 2024 అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ B అనేది కూడా క్యాపిటల్ లెటర్ రావాలి. అలాగే హిమ్ ఏ నైట్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ఇక్కడ బ్రిటిష్ అనేది కూడా మళ్ళీ క్యాపిటల్ లెటర్. ఇన్ 1929 హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ హోల్ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. సో ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడైతే లేవో క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవాలి. అలాగే తప్పు స్పెల్లింగ్లు ఉన్న దగ్గర కూడా తప్పు సరి చేయాల్సిన అవసరం ఉండాలి. ఓకే అండి, క్లియర్ కదండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టడీ స్కిల్స్ అని ఇచ్చారు. ఇవి దాదాపు పై చార్ట్స్ అంటాం మనం వీటిని. ఈ పై చార్ట్స్ యూజ్ చేసి మనం జాగ్రత్తగా ఈ ఫిగర్స్ని మనం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ మోస్ట్ ఆఫ్ ది వెయిట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో ఎక్కువ మోస్ట్ వెయిట్ ఉన్నది ఎందుకు రాయమంటుంది. సో మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మొత్తం మీద దీంట్లో ఎక్కువ వెయిట్ ఉంది ఏంటంటే వాటర్ 65% ఉందని. అలాగే ప్రోటీన్స్ 24% ఉంది. అదర్ డ్రై ఎలిమెంట్స్ అనేది 11% ఉంది. సో మోస్ట్ అంటే ఎక్కువ వెయిట్ ఉంది ఏంటంటే ఇక వాటర్. సో ఆప్షన్ A ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే రెండోది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ప్రోటీన్స్ కాన్స్టిట్యూట్ 11% ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ప్రోటీన్స్ అనేది 11% కాదు 24 ఉంది. కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటారు. కాబట్టి కరెక్ట్ ఏం చూద్దాం. డ్రై ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ 15% ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఆ డ్రై ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 11% ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే. హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ అదర్ ప్రోటీన్స్ కాన్స్టిట్యూట్ 2/5 ఆఫ్ ది హ్యూమన్ బాడీ. సో హార్మోన్స్, ఎంజైమ్స్ 2/5 ఉంది. కాబట్టి ఆన్సర్ C ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ C అండి, ఇఫ్ ఏ పర్సన్స్ వెయిట్ ఈజ్ 100 kilograms, హౌ మచ్ టు హీజ్ బోన్స్ వెయిట్. ఇక్కడ బోన్స్ మనకి ఉంది 1/5 ఉంది. సో 100 kilograms ఇంటూ 1/5 అండి. సో 20 kilograms. సో బోన్స్ వెయిట్ ఎంత ఉంటుంది? 1/5 అంటే 100ని 5 చేత భాగాహారం చేసి 5 20 100 కాబట్టి 20 అండి. అలాగే నాలుగో ప్రశ్న, ఇఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ఏ పర్సన్ వెయిట్ 12 kilograms, వాట్ విల్ బి ది హిస్ వెయిట్ అండి. ఒక కిలోగ్రామ్స్ ఎన్ని ఉన్నాడంటే ప్రోటీన్స్కి సంబంధించి, ఇఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ద పర్సన్ 12 kilograms ఉన్నాయండి. అంటే ప్రోటీన్స్ 12 kilograms ఉంటాయి. అంటే 24% ఉంది. కాబట్టి వాట్ విల్ బి హీజ్ వెయిట్. సో 24% మనకి ప్రోటీన్స్ ఉన్నాయండి. సో మిగతా అన్ని 65% 11% మనం కలుపుకుంటే అతని వెయిట్ మనకు వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఆర్ ద బోన్స్ ఇన్ అవర్ బాడీ హెవియర్ దాన్ ద వాటర్ ఇన్ అవర్ బాడీ, సపోర్ట్ యువర్ ఆన్సర్. సో మనకి వాటర్ కన్నా బోన్స్ ఎక్కువ బరువు ఉంటుందే, ఆన్సర్ సపోర్ట్ చేయమని చెప్తుంది. సో బోన్స్ అనేవి మనకు వాటర్ ఎక్కువ బరువు ఉండటం మనకు అనిపిస్తుంది, మనకి ఎక్కువ వెయిట్ ఉంటుంది. కాబట్టి బోన్స్ అనేది 1/5% మాత్రమే ఉంది. సో దీన్ని బట్టి కూడా మనము అంచనా వేయచ్చు. ఓకే అండి. సో ఈ విధంగా మనం ఆ పై చార్ట్లు ఉపయోగించి చెప్పవచ్చు. అలాగే రీజనింగ్ అనే స్పీకింగ్ అనేది ఈ కథకు సంబంధించి. సో అలాగే అది ఎగ్జామ్లో అడగరండి, ఎందుకంటే అది ప్యాసేజ్ ఇచ్చి అది వినిన తర్వాత ఈ ప్రశ్న అడుగుతారు కాబట్టి అదంత అవసరం లేదు. ఓకే అండి. ఇది మనకి CV రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే పాఠానికి సంబంధించిన గ్లాజరీ, వొకాబులరీ, అలాగే గ్రామర్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ ది B చూడండి, ఇది పోయానికి సంబంధించింది. సో రీడ్ ద ఫాలోయింగ్ పోయం, ఇట్స్ చేంజ్. మనం ఎగ్జామ్లో ఈ పోయం సంబంధించిన విషయాలు ఏం గుర్తుంచుకోవాలి అంటే, ఇట్స్ చేంజ్ అనే ఈ రైమ్లో ఉన్న రైమింగ్ వర్డ్స్ గుర్తుంచుకోవాలి. అలాగే గ్లాజరీ గుర్తుంచుకోవాలి. ముందు ఇట్స్ చేంజ్ అనే ఈ రైమ్ని
రచించిన రవి లేదా పోయెట్ ఎవరు అంటే లాస్ట్ని రాసింది చూడండి, ఎమ్మ గొర్రి అండి. ఈఎంఎంఏ ఎమ్మ GORREI ఐఈ అండి, GORRIE ఎమ్మ గొర్రి. ఓకే అండి, గొర్రె అని కూడా వచ్చు. ఓకే అండి. సో ఇట్స్ చేంజ్ ఈ పాఠాన్ని రాసింది మనకి ఈ ఎమ్మ గొర్రె. చూడండి దీంట్లో రైమింగ్ వర్డ్స్, ప్రతి లైన్లో చివరి పదము ఒక రైమింగ్ వర్డ్. సో ఫస్ట్ 2 లైన్లో చివరి పదం టుడే డికే అనేది రైమింగ్ వర్డ్. అలాగే రెండవ దాంట్లో ప్లాట్ రాట్ అనేది రైమింగ్ వర్డ్. అలాగే షీప్ లీప్. అలాగే 4వ దాంట్లో గ్రో గో, ఎర్త్ బర్త్, బోన్స్ క్లోన్స్, కన్సర్న్ లెర్న్ అండి. సో ఇవి రైమింగ్ వర్డ్స్. సో రైమింగ్ వర్డ్స్ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా అడిగే ప్రశ్నలు. అలాగే గ్లాజరీకి సంబంధించిన విషయాలు మనం గమనిద్దాం. ప్లాట్, PLOT ప్లాట్ నౌన్ అండి. ఏ సీక్రెట్ ప్లాన్ మేడ్ టు డూ సంథింగ్ రాంగ్, ఒక తప్పు చేయటం కోసం చేసే ఒక రహస్య ప్రణాళిక. సీ త్రూ ప్రేజల్ వెర్బ్ అండి, ప్రేజల్ అని రాసి VN ఉంది, ప్రేజల్ వెర్బ్. సీ త్రూ అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవటం. అలాగే ద రాట్, ROT రాట్ నౌన్ ఉంది. హియర్ ఇక్కడ అర్థం ఏంటంటే ద సిచ్యువేషన్ ఈజ్ గెటింగ్ వర్స్. సో అది ఒక తప్పుగా ఉన్న ఒక సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. క్లోనింగ్, ప్రొడ్యూసింగ్ an ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ an యానిమల్. సో యానిమల్ని ప్రొడ్యూస్ చేసి ఒక కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసి దాన్ని క్లోనింగ్ అంటాం. మీ అందరికీ తెలుసు క్లోనింగ్ని అంటే ఒక దాన్ని సృష్టించడం అని చెప్పొచ్చు. అలాగే క్వాంటమ్ లీప్ అండి, ఏ సడన్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ చేంజ్, అంటే అకస్మాత్తుగా ఒక ప్రాముఖ్యమైన చేంజ్ అనే దాన్ని క్వాంటమ్ లీప్ అంటాం. స్టెమ్ సెల్, అది కూడా అవునండి, బేసిక్ టైప్ ఆఫ్ సెల్ ఫ్రమ్ విచ్ ఆల్ అదర్ సెల్స్ డెవలప్. సో స్టెమ్ సెల్ అంటే కణము అనొచ్చు, అది ప్రాథమిక కణము. ఆ సెల్ ఫ్రమ్ విచ్ ఆల్ అదర్ సెల్ డెవలప్. సో ఈ స్టెమ్ సెల్ అంటే అర్థం ఏంటంటే ఆ కణం నుంచి అనేక కణాలు ఉద్భవిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని స్టెమ్ సెల్ అంటాం. అలాగే ఫాజిల్, అది కూడా నౌనే, ద రిమైన్స్ ఆఫ్ యాన్ యానిమల్ ఆర్ ఎ ప్లాంట్ విచ్ హ్యావ్ బికమ్ హార్డ్ అండ్ టర్న్డ్ ఇన్ టు రాక్. సో ఫాజిల్ అంటే ఇవి చెట్లు కానీ లేదా యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా గట్టిగా తయారైపోయి తర్వాత అవి ఒక రాతి శిలలాగా మారి దాన్ని ఫాజిల్ అంటాం. అలాగే కన్సర్న్ నౌన్ అండి, ఈ కన్సర్న్ అంటే అర్థం ఏంటంటే వర్రీ. సో ఓకే అండి. సో ఇవి గ్లాజరీకి సంబంధించి. దీంట్లో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏమి అడగరండి. దాంట్లో కొన్ని అండర్లైన్ వర్డ్స్ ఇచ్చారు, దాన్ని రైమింగ్ వర్డ్స్ అంటూ ఇందాక చెప్పడం జరిగింది. టుడే డికే అనేది అండర్లైన్ చేసిన ఒక రైమింగ్ వర్డ్స్. ఇప్పుడు మనం దీనికి సంబంధించి రైమింగ్ వర్డ్స్ సంబంధించి మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా, ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతానండి. ప్లాట్ అంటే మీ ఎందుకు తెలుసు, రాట్ అనేది చూపించాం. అలాగే షీప్ అంటే కూడా మీకు చెప్పడం జరగడం జరిగింది. షీప్ లీప్, గ్రో గో, ఎర్త్ బర్త్, బోన్స్ క్లోన్స్, కన్సర్న్ లెర్న్ అండి. అలాగే ఈ పక్కన కరెక్ట్ ఫెయిల్ ఆఫ్ వర్డ్స్ రాయమని చెప్పడం. సరే కాట్ లాట్ అని ఇచ్చారు, మనం కొన్ని ఈజీగా రాయొచ్చు. సరే స్వీప్, చీప్, లో, షో, బెర్త్, పెర్త్, స్టోన్స్, ఓన్స్, ఎర్న్, టర్న్ అనేవి కూడా మనం కొత్తగా రాసుకోవచ్చు. ఓకే అండి. సో అది రీడింగ్ పోయంకు సంబంధించిన కొన్ని విషయాలు. సరే చివరిది సి రీడింగ్ అండి. సుశ్రుత అండ్ యాన్సియంట్ ప్లాస్టిక్ సర్జన్ అనే చాప్టర్ ఉంది. సో మొత్తం మీద 3 చాప్టర్స్లో ఫస్ట్ది CV రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది, ద సైంటిస్ట్ ఆఫ్ ఇండియా చిల్డ్రన్ ట్రస్ట్ న్యూఢిల్లీ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇట్స్ చేంజ్ అనే దానికి సంబంధించి పోయెట్ ఎవరండి, ఎమ్మ గొర్రి. అలాగే 3వది సుశ్రుత అండ్ యాన్సియంట్ ప్లాస్టిక్ సర్జరీ, ఇది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగిందో జాగ్రత్త చూడండి. ఇది కూడా జాగ్రత్త చూడండి, సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్టర్ ఫ్రమ్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ బై చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ న్యూఢిల్లీ. సో సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అనే టెక్స్ట్ బుక్ బై చిల్డ్రన్స్ బుక్ పబ్లిష్ ఎవరు చేశారంటే చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే అండి. సో విచ్ చాప్టర్స్ ఆర్ అడాప్టర్ ఫ్రమ్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ CV రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, సుశ్రుత యాన్సియంట్ అని చెప్పి ఈ సుశ్రుత అండ్ యాన్సియంట్ ప్లాస్టిక్ సర్జన్. అలాగే ఇంకొకటి వేకప్ అని, అలాగే 4 రైమ్స్ ఇస్తారండి. అలా దాంట్లో AB రైట్ అని, CD రైట్ ఇట్లా ఇస్తే మనం గుర్తుంచుకోండి, సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అనే బుక్ నుంచి తీసుకున్న చాప్టర్స్ ఏంటి అంటే 2, ఒకటి CV రామన్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ సుశ్రుత అండ్ యాన్సియంట్ ప్లాస్టిక్ సర్జన్. ఓకే అండి. దీంట్లో సంబంధించిన గ్లాజరీ అయితే ఏమి ఇవ్వలేదు, కాకపోతే మనం దీనికి సంబంధించి
సైన్స్కు సంబంధించి డూ యూ నో అనే ఒక ప్రశ్నలు ఇచ్చారు, అవి గుర్తుంచుకోండి. ఇట్ టేక్స్ అబౌట్ 20 seconds ఫర్ రెడ్ బ్లడ్ సెల్ ఇన్ టు ఏ సర్కిల్ ద హోల్ బాడీ. సో మొత్తం శరీరం అంతా కూడా ఎర్ర రక్త కణాలు పాగడానికి 20 సెకండ్లు పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ ప్రొవెన్ దట్ the people can lessen reaction to allergies by laughing. సో బాగా నవ్వటం వల్ల ఎలర్జీస్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పడం జరిగింది. 6-year-olds laugh an average 300 times బట్ adults laugh ఓన్లీ 15 to 100 times a day. అంటే ఒక 6 సంవత్సరాల పిల్లవాడు రోజుకి సరాసరిగా 300 సార్లు నవ్వితే పెద్దవాళ్ళు రోజుకి 15 నుంచి 100 సార్లు మాత్రమే నవ్వుతారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. వాటర్ ఫ్రీజెస్ ఎట్ 32 degree Fahrenheit అండ్ బాయిల్స్ ఎట్ 212 degree Fahrenheit. అంటే నీళ్ళు ఎక్కడ 32 degrees దగ్గర ఫ్రీజ్ అవుతాయి, గడ్డగడతాయి, అలాగే 212 degree Fahrenheit దగ్గర అవి బాయిల్ అవుతాయి, మరుగుతాయి. దేర్ ఆర్ 180 degrees బిట్వీన్ ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్. అంటే 180 డిగ్రీలు ఉంది, అంటే మంచు గరడానికి అలాగే నీళ్లు మరగటానికి. ఇవి బికాస్ దేర్ ఆర్ 180 degrees బిట్వీన్ ద నార్త్ అండ్ ఫోర్త్. సో నార్త్ అండ్ సౌత్. సో 180 డిగ్రీలు అనేది దక్షిణానికి ఉత్తరానికి మధ్యలో డిగ్రీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన విషయాలు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోండి. సో ఇది రెండో పాఠానికి సంబంధించిన విషయాలండి. సో రెండో చాప్టర్లో సుశ్రుత దాని యాన్సియంట్ ప్లాస్టిక్ సర్జన్ అనేది, సుశ్రుత అనే వ్యక్తి కూడా ఒక మంచి సర్జన్ అనమాట. అతను ఇంతకుముందు పాత యాన్సియంట్ ప్రాచీన నాగరికతలో అతను ఎటువంటి పరికరాలు లేకుండా అతను ఆపరేషన్ చేసిన వ్యక్తిగా కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు ఈ చాప్టర్లో ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం, ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే రైమింగ్ వర్డ్స్ కూడా ఇంపార్టెంట్ అని. సో ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి మరలా మీకు అర్థం కాకపోతే మరలా ఒకసారి వీడియో చూడండి. అర్థం కాని విషయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే మరి ముఖ్యంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, తద్వారా వారు కూడా మంచి విషయాలు పొందుకోగలుగుతారు. అలాగే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మరిన్ని మంచి విషయాలతోటి మన ముందు మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.